హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం ది గాన్ గేమ్ వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ సిరీస్ 4 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటుంది. మనం ఆ 4 ఎపిసోడ్స్ని ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలాగే మీకు ఇలాంటి వెబ్ సిరీస్ అండ్ మూవీస్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ కావాలి అంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సిరీస్లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే సాహెల్ భార్య సుహాని, సాహెల్ చెల్లి అమారా, సాహెల్ వాళ్ళ అమ్మ నాన్న సునీత, రాజీవ్, సాహెల్ ఫ్రెండ్ ప్రతీక్, లాయర్ చౌదరి. స్టోరీ విషయానికి వస్తే స్టోరీ జనతా కర్ఫ్యూ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్యామిలీలో ఉన్న ఒక్కొక్కరు ఒక ఊరిలో ఉండిపోయింటారు. సాహెల్ సుహాని ఇద్దరు ముంబైలో ఉంటారు. సాహెల్ వాళ్ళ అమ్మ లక్నోలో, నాన్న ఢిల్లీలో, చెల్లి బెంగళూరులో ఉంటారు. సాహెల్ ఫ్రెండ్ ప్రతీక్ ముంబైలోనే ఉంటాడు. సాహెల్ వాళ్ళ చెల్లి ప్రతీక్ ఇద్దరు లవర్స్. రోజు ఫ్యామిలీ మొత్తం వీడియో కాల్ చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. సాహెల్ లాక్డౌన్కి ముందే బ్యాంకాక్ నుంచి వచ్చింటాడు. తనకి కరోనా సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటే సుహానితో కూడా మాట్లాడకుండా తనని తానే క్వారంటైన్ చేసుకుని ఒక రూమ్లో ఉంటాడు. సుహాని సోషల్ మీడియాలో సెలబ్రిటీ. రోజు తన డైలీ యాక్టివిటీస్ని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. సాహెల్కి సుహాని చేసే పని నచ్చదు. అందుకు ఇద్దరి మధ్య ఆ విషయం గురించి చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. సాహెల్ వాళ్ళ నాన్న రాజీవ్ ఫ్యాక్టరీ కట్టడం కోసం చౌదరి అనే తన దగ్గర 10 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని ఉంటాడు. ఆ ఫ్యాక్టరీ ఇప్పుడు లాభాల్లో నడుస్తూ ఉంటుంది. కానీ రాజీవ్ మాత్రం చౌదరికి డబ్బులు ఇవ్వకుండా చౌదరిని మోసం చేసింటాడు. చౌదరి డబ్బుల కోసం రాజీవ్కి ఫోన్ చేస్తూ ఉంటే రాజీవ్ చౌదరి నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెడతాడు. అందుకు చౌదరి సాహెల్కి ఫోన్ చేసి 5 రోజుల్లో నా డబ్బు నాకు ఇవ్వకపోతే బాగుండదు అని వార్నింగ్ ఇస్తాడు. సాహెల్ ఈ విషయం వాళ్ళ నాన్న చెప్తే సరిగ్గా పట్టించుకోకుండా అతని నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టే అంటాడు. సాహెల్కి కరోనా సిమ్టమ్స్ పెరిగిపోతాయి. ప్రతీక్ సాహెల్ ఇంటికి వచ్చి సాహెల్ని హాస్పిటల్కి పిలుచుకుని వెళ్తాడు. సాహెల్ సుహానిని కలవకుండానే వెళ్ళిపోతాడు. సుహాని సాహెల్ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. రిపోర్ట్స్ రాగానే సాహెల్కి కరోనా పాజిటివ్ అని తెలుస్తుంది. ఈ విషయం ఫ్యామిలీ మొత్తం తెలుసుకొని చాలా బాధపడతారు. ఆ తర్వాత రోజు నుంచి సాహెల్తో ఫోన్ కనెక్షన్ కూడా కట్ అయిపోతుంది. సాహెల్ చెల్లి అమారా సాహెల్ జాయిన్ అయిన హాస్పిటల్ ఫోన్ నెంబర్ కనుక్కొని సాహెల్ గురించి తెలుసుకోవడానికి హాస్పిటల్కి ఫోన్ చేస్తుంది. హాస్పిటల్ వాళ్ళు మాత్రం సాహెల్ పేరు మీద ఎవరూ జాయిన్ అవ్వలేదు అంటారు. అమారాకి ఏమీ అర్థం కాదు. 26వ తేదీ అంటే సాహెల్ హాస్పిటల్కి వెళ్ళిన 3 డేస్ తర్వాత సాహెల్ చనిపోయాడు అని అందరికీ తెలుస్తుంది. ఫ్యామిలీ మొత్తం చాలా బాధపడతారు. సాహెల్ శవాన్ని కూడా ఫ్యామిలీకి ఇవ్వరు. తనని కాల్చినప్పుడు తీసిన ఫోటో మాత్రం పంపిస్తారు. సుహాని అపార్ట్మెంట్లో ఉన్న అందరూ కరోనా వాళ్ళకి రాకూడదు అని సుహానిని బయటికి రావద్దు అంటూ బెదిరిస్తారు. 29వ తేదీ సాహెల్ అమారాకి ఫోన్ చేస్తాడు. అమారా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. కానీ ఎవరు కనిపించరు. మొత్తం బ్లాక్గా ఉంటుంది. అమారాకి సాహెల్ దగ్గర నుంచి ఫోన్ రాగానే సాహెల్ చనిపోలేదు, బతికే ఉన్నాడు అని అనిపిస్తుంది. అమారా ఈ విషయాన్ని వాళ్ళ ఫ్యామిలీతో చెప్తే ఎవరు సరిగ్గా పట్టించుకోరు. అమారా వాళ్ళ అన్న ఫోన్ ఇంటికి తెప్పించాలి అని హాస్పిటల్కి ఫోన్ చేస్తుంది. హాస్పిటల్ వాళ్ళు సాహెల్ పేరుతో మా హాస్పిటల్లో ఎవరు లేరని 26వ తేదీ చనిపోయింది 65 సంవత్సరాలు గల ఒక ముసలామె అని చెప్తారు. అమారాకి ఏమీ అర్థం కాదు. చౌదరి రాజీవ్ ఫ్యాక్టరీని మొత్తాన్ని కాల్చేసి వలసదారుల మీద వేస్తాడు. స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకపోయేసరికి పోలీసులు కేసు గురించి సరిగ్గా పట్టించుకోరు. రాజీవ్ ఏం చేయలేక వదిలేస్తాడు. అమారా సాహెల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు అని వాళ్ళ అమ్మతో నాన్నతో చెప్తుంది. అమారా సాహెల్ని హాస్పిటల్లో జాయిన్ చేసింది ప్రతీక్ కదా అని ప్రతీక్కి ఫోన్ చేసి హాస్పిటల్ నుంచి మా అన్న ఫోన్ తీసుకొని రా అంటుంది. దానికి ప్రతీక్ ఆ రోజు మీ అన్న దగ్గర ఫోన్ లేదు అని చెప్తాడు. రాజీవ్ చౌదరిని నా కొడుకుని ఏదో చేసింటాడు అని చౌదరికి ఫోన్ చేస్తాడు. చౌదరి నా డబ్బును నాకు ఇస్తే నీ కొడుకుని నీకు ఇస్తా అంటాడు. రాజీవ్ జరిగింది మొత్తం ఫ్యామిలీతో చెప్పి తన కొడుకుని కాపాడడానికి డబ్బుని ఏర్పాటు చేయడం స్టార్ట్ చేస్తాడు. సుహానిని అపార్ట్మెంట్ నుంచి ఖాళీ చేయించాలని అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ సుహాసిని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అమారా ఒక హ్యాకర్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ అన్న ఫోన్ని ట్రాక్ చేయమంటుంది. సాహెల్ ఫోన్ని ట్రాక్ చేస్తే సాహెల్ ఫోన్ సాహెల్ అపార్ట్మెంట్లోనే పార్కింగ్లో ఒక కారులో ఉంటుంది. ఆ కార్ ఎవరిది అంటే సుహానిది. ఫ్యామిలీ మొత్తం సుహాని సాహెల్ని ఏమి చేయదు, ఏదో తప్పు జరిగింది అని అనుకుంటారు. సుహాని తనకి కరోనా ఉందో తెలుసుకోవడానికి 15 డేస్ నుంచి సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటుంది. సుహానికి కరోనా నెగిటివ్ వస్తుంది. సుహాని అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ బాధపడలేక ఈ ఇల్లు ఖాళీ చేయాలనుకుంటుంది. అమారా సాహెల్ విషయంలో ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవడానికి క్లూస్ వెతకడం స్టార్ట్ చేస్తుంది. సాహెల్ బాడీని కాల్చినప్పుడు తీసిన ఫోటో కూడా ఫేకే. ఆ ఫోటో ఒక మీడియా వాళ్ళది. ఆ ఫోటోని కూడా సుహానిని అందరికీ షేర్ చేసి ఉంటుంది. హాస్పిటల్లో కరోనా పేషెంట్స్ లిస్ట్ వెతికితే
సాహెల్ పేరు ఎక్కడే కానీ కనిపించదు. కానీ సాహెల్కి కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు ఇచ్చిన రిపోర్ట్ మాత్రం సపరేట్గా ఉంటుంది. ఈ ఫోటోను కూడా సుహానినే అందరికీ షేర్ చేసి ఉంటుంది. రాజీవ్ ప్రతీక్ ఫోన్ని, సుహాని ఫోన్ని, చౌదరి ఫోన్ని హ్యాక్ చేయించి కాల్ రికార్డ్స్ని సంపాదిస్తాడు. అప్పుడు రాజీవ్కి చౌదరి తన కొడుకుని కిడ్నాప్ చేయలేదని తెలుస్తుంది. కానీ సుహాని, ప్రతీక్ ఇద్దరు రోజు గంటలు ఫోన్లో మాట్లాడుకుంటున్నారని తెలుస్తుంది. రాజీవ్ ఈ విషయాన్ని ఫ్యామిలీతో చెప్తాడు. అమారా సుహాని ఇంట్లో ఉన్న కెమెరాస్ని అలాగే సుహాని ఫోన్ని హ్యాక్ చేపిస్తుంది. అప్పుడు తెలిసేది ఏమి అంటే సుహానికి, ప్రతీక్కి ఇల్లీగల్ అఫేర్ ఉంది అని. వాళ్ళిద్దరూ కలిసే సాహెల్ని ఏమో చేశారు అని తెలుస్తుంది. రాజీవ్ తనకి తెలిసిన పోలీసుతో మాట్లాడి ప్రతీక్ని, సుహానిని అరెస్ట్ చేపిస్తాడు. సాహెల్ని చంపిన వాళ్ళు దొరికారు అనుకునే టైంలో మళ్ళీ కథ మొదటికి వస్తుంది. అది ఏమి అంటే కరోనా రాకముందు సాహెల్ బ్యాంకాక్కి పోలేదు అని అమారాకి తెలుస్తుంది. అమారా సాహెల్ మెయిల్ చెక్ చేస్తే సాహెల్ బ్యాంకాక్కి వెళ్లకుండా దుబాయ్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. అమారా టికెట్ ఎవరి పేరు మీద ఉంది అని చూస్తే ఆ టికెట్ రవి అనే పేరు మీద ఉంటుంది. అమారాకి రవి ఎవరు అని అర్థమే కాదు. పోలీస్ ఆఫీసర్ ప్రతీక్ని, సుహానిని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు సాహెల్ చావుకి మాకి ఏం సంబంధం లేదు అంటారు. ఆఫీసర్ ప్రూఫ్స్ అన్ని చూపించి ఇద్దరిని లాక్ చేస్తాడు. అప్పుడు ప్రతీక్ సాహెల్ చావలేదు, బతికే ఉన్నాడు, ఈ ప్లాన్ మొత్తం తనదే, నిన్న సాయంత్రం వరకు సాహెల్ నాతోనే ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలీదు అంటూ వాళ్ళిద్దరూ కలిసి చేసిన మోసం గురించి చెప్తాడు. ఆఫీసర్ అది నమ్మకపోయేసరికి ప్రతీక్ ఆఫీసర్తో సాహెల్ని మా పక్కింటి తను చూశాడు, అప్పుడు సాహెల్ తన పేరు రవి అని చెప్పాడు, కావాలంటే మా పక్కింటి తను ఎంక్వైరీ చేయండి అంటాడు. ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తే నిజమని తెలుస్తుంది. ఆఫీసర్ ఈ విషయాన్ని రాజీవ్తో చెప్తాడు. రాజీవ్ ఈ విషయాన్ని ఫ్యామిలీతో డిస్కస్ చేస్తాడు. అప్పుడు అమారాకి వాళ్ళ అన్న మీద డౌట్ వస్తుంది. ఎందుకంటే సాహెల్ బ్యాంకుకి వెళ్లకుండా దుబాయ్కి వెళ్ళింటాడు, అది కూడా రవి పేరు మీదే. అమారా ఆఫీసర్తో మాట్లాడి రవి అని ఎవరైనా సుహానికి తెలిసేమో అడగండి అంటుంది. ఆఫీసర్ రవి గురించి ఎంక్వైరీ చేస్తే రవి సుహాని ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని తెలుస్తుంది. అసలు సాహెల్ ఏం చేశాడు అంటే సాహెల్కి డబ్బంటే చాలా పిచ్చి. సాహెల్కి సుహాని అంటే కోరిక తప్ప ప్రేమే ఉండదు. తన మీద ఉన్న కోరికతోనే పెళ్లి చేసుకుని ఉంటాడు. తనని ఎప్పుడెప్పుడు మోసం చేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. సాహెల్ 100 కోట్ల రూపాయలు బ్యాంక్లో నుంచి కొట్టడానికి ప్లాన్ వేసింటాడు. సాహెల్ తన ప్లాన్ని ప్రతీక్కి చెప్పి తన ప్లాన్లోకి ప్రతీక్ని కూడా కలుపుకుంటాడు. సాహెల్ ప్లాన్ ప్రకారమే కరోనా వచ్చినట్టు యాక్టింగ్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి చనిపోయినట్టు అందరిని నమ్మిస్తాడు. ఆ తర్వాత సాహెల్ ప్రతీక్కి కూడా తెలియకుండా ప్లాన్ స్టార్ట్ చేస్తాడు. సాహెల్ ప్రతీక్కి, సుహానికి సంబంధం ఉన్నట్టు క్రియేట్ చేస్తాడు. అది అందరూ నిజమని నమ్మేస్తారు. ప్రతీక్ పోలీసులకు చిక్కడానికి ఒకరోజు ముందు సాహెల్ ప్రతీక్ దగ్గర నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ప్రతీక్కి తెలియని విషయం ఏంటి అంటే సాహెల్ బ్యాంకు నుంచి కొట్టేసింది 100 కోట్లు కాదు, 350 కోట్లు. సాహెల్ ఇండియా బార్డర్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఆఫీసర్ ప్రతీక్ని, సుహానిని వదిలేస్తాడు. సుహాని అమారాకి ఫోన్ చేసి మీ అన్న మనందరినీ మోసం చేశాడు, ఇప్పుడు మోసం చేయడం మన వంతు అంటుంది. ఇక్కడ ఫస్ట్ సీజన్ ఎండ్ అవుతుంది. ఈ సిరీస్ ఊటీ యాప్లో అవైలబుల్గా ఉంది. మీలో ఎవరికైనా ప్రైమ్ అకౌంట్ లేకపోతే ఈ వెబ్ సిరీస్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడం కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు ఈ సిరీస్ అలాగే ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.